శ్రీ భువనగిరి రామనారాయణ గారు. వీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సీనియర్ మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం పూర్తి సమయాన్ని వనవాసి కళ్యాణాశ్రమానికి ఇస్తూ పనిచేస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకి ప్రకల్ప ప్రముఖగా వారు ప్రకల్పాలను పరిశీలిస్తూ పనిచేస్తున్నారు. ఏ కార్యక్రమం గురించి అయితే మనం ఇక్కడ హాజరయ్యామో ఆ పత్రికకు సంబంధించిన విషయాలు, ఆ పత్రికకు సంబంధించిన పరిచయం గురించి రామనారాయణ గారు వివరిస్తారు. వేదికను అలంకరించిన పెద్దలు నాగూజీ, రమేష్జీ, ప్రమోద్ బేద్కర్జీ, రాకా సుధాకర్జీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఆహుతులందరికీ కూడా నమస్కారాలు. మనందరికీ తెలుసు, వనవాసి కళ్యాణాశ్రమం 1952లో ఇప్పుడు ఛత్తీస్గఢ్ అక్కడ జష్పూర్ నగర్లో ప్రారంభమైంది. అయితే గిరిజనుల యొక్క సమగ్ర అభివృద్ధి కోసం ఈ వనవాసి కళ్యాణాశ్రమం పనిచేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఎమర్జెన్సీ తర్వాత సంఘ పెద్దల యొక్క సలహాతో దేశమంతా కూడా వనవాసి కళ్యాణాశ్రమం విస్తరించింది. అందులో భాగంగా స్వర్గీయ శ్రీధర్జీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వనవాసి కళ్యాణాశ్రమాన్ని ప్రారంభించారు. అయితే ఏ సంస్థకైనా ఈ యొక్క ప్రచార అవసరం కాబట్టి రకరకాల ప్రకల్పాలు మొదలైనవి. అందులో భాగంగానే ఇందాక పరిచయం చేశారు ప్రచార విభాగం. ఈ ప్రచార విభాగంలో చాలా రాష్ట్రాల్లో పత్రికలు ప్రారంభమైనవి. ఆ రకంగా వనవాసి కళ్యాణాశ్రమం కార్యక్రమాలు ప్రజలకు తెలియపరచడం, అదేవిధంగా గిరిజనుల సమస్యలు, జనరల్గా గిరిజనుల గురించి దేశంలో ఫాల్స్ నేరేటివ్ ఎక్కువ బయటకు వస్తూ ఉంటుంది. అంచేత గిరిజనుల సమస్యల గురించి, వాటి పరిష్కారాలు, అలాగే గిరిజన సంస్కృతి సమాచారం దేశ ప్రజలందరికీ కూడా అందచేయడం కోసం రకరకాల పత్రికలు ప్రారంభమైనవి. అదేవిధంగా ఢిల్లీ నుంచి ఒక హిందీ, ఇంగ్లీషు రెండు భాషల్లో కూడా వనబంధు పేరుతో పత్రిక నడుస్తుంది. ఆ రకంగా ఏ శక్తి మేరకు వేరే వేరే రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయి. కొన్ని క్వార్టర్లీ పత్రికలు, కొన్ని మాసిక పత్రికలు. 2001లో విశాఖపట్నం నుంచి 4 పేజీలతో వనవాణి మొదట ప్రచురించడం ప్రారంభించాము. ఆ తర్వాత శ్రీ రామచంద్రయ్య గారి యొక్క మార్గదర్శనంలో దాన్ని హైదరాబాద్ని తీసుకొచ్చి ప్రస్తుతం 24 పేజీలతో ఇది నడుస్తుంది. అయితే దీనికి కారణం పత్రిక ప్రచురించడమే కాకుండా పాఠకుల యొక్క సహకారం కూడా దీనికి ఎంత ఉంది. ఈ రకంగా ఈ వనవాణి పత్రిక ప్రస్తుతం 24 పేజీలతో మాసపత్రికగా నడుస్తుంది. అయితే ఈ 2001 నుంచి ఇప్పటి వరకు కూడా ఆకుండా నడిచే పత్రికలు 4-5 ఉన్నాయి అఖిల భారతీయ స్థాయిలో. అందులో మన వనవాణి ఒకటి. ఈవెన్ కరోనా టైంలో కూడా మనం పత్రికను ప్రచురించడం జరిగింది. చాలా పత్రికలు ఆగినట్టు మనందరికీ తెలిసిందే. అయితే ఇక సమస్యల గురించి కూడా మన వాళ్ళు పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నారు హితరక్షా విభాగంలో. ఆ విషయాలు కూడా మనం హైలైట్ చేస్తూ అందరికీ తెలిసేటట్టు చేస్తున్నాము. ఇక ఇందులో రకరకాల శీర్షికలతో ప్రారంభించడం జరిగింది. వనవాణిలో వార్తావాణి, విద్యార్థివాణి, స్త్రీ శక్తి, మన గిరిజన తెగలు, గిరిజన హస్తకళలు, గిరిజన చట్టాలు, ఇలా రకరకాల శీర్షికలతో ఆకర్షణీయంగా అందరి యొక్క పెద్దల సలహాతో దాన్ని తీసుకురావడం జరుగుతుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఇంచుమించు 800 గ్రామాలకి, అలాగే చాలా నగరాలకు కూడా మన వనవాణి పత్రిక అందుతుంది. 2500 పత్రికలు మనం ప్రచురించడం జరుగుతుంది అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ మందికి గిరిజనుల గురించి విషయాలు తెలుస్తున్నాయి, అవగాహన ఏర్పడుతుంది. అలాగే ఇంకొక పని కూడా మనం చేయడం జరిగింది. ఇందాక మనం అనుకున్నాం స్వర్గీయ శ్రీధర్జీ యొక్క అంకాన్ని మనం 2012లో ప్రత్యేక సంచికగా విడుదల చేయడం జరిగింది. ఆ ప్రత్యేక సంచిక శ్రీధర్జీ జీవిత విశేషాలతో, ఇందులో కొద్దిమంది వారి యొక్క వారితో శ్రీధర్జీతో ఉన్న అనుభవాలను కూడా అందులో పంచుకున్నారు. ఆ సంవత్సరం నుంచి మనం గత 15 సంవత్సరాలుగా విరామం లేకుండా ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక విషయం తీసుకుని మనం ప్రత్యేక సంచికని మనం విడుదల చేయడం జరుగుతుంది. ఆ రకంగా ప్రతి ఉగాదికి వనవాణి ప్రత్యేక సంచిక మనం విడుదల చేస్తున్నాము. మొదట శ్రీధర్జీ విశేషాలపై 2012లో వచ్చింది. తర్వాత కళ్యాణాశ్రమం షష్ఠి, కళ్యాణాశ్రమం ప్రారంభకులు స్వర్గీయ బాలాసాహెబ్ దేశపాండే గారి మీద, అలాగే గిరిజన క్రీడలు, కళ్యాణాశ్రమం వైద్య విభాగంలో కూడా చాలా అద్భుతమైన సేవా కార్యక్రమాలు కళ్యాణాశ్రమం ద్వారా జరుగుతున్నాయి, దాని గురించి. తర్వాత గిరిజన పండుగలు, అమృత మహోత్సవం, పర్యావరణ పరిరక్షణ, ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం.
ఇంకా మనందరికీ తెలుసు ఈశాన్య రాష్ట్రాలంటే చాలామంది అభిప్రాయం ఏంటంటే అక్కడ మొత్తం అంతా కన్వర్ట్ అయిపోయింది, రకరకాల ఇబ్బందులు. కానీ కళ్యాణాశ్రమం రాష్ట్రీయ స్వయం సేవ సంఘం అక్కడ ఎంత సేవ చేస్తుందో ఆ కార్యక్రమాలతోటి మనం ప్రత్యేక సంచిక ఈశాన్య రాష్ట్రాల మీద తీయడం జరిగింది. అదేవిధంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా దేశం అంతా కూడా రకరకాల కార్యక్రమాలు జరిగినాయి. అలా గిరిజన వీరుల మీద మనం ప్రత్యేక సంచిక తీయడం జరిగింది. తర్వాత ఇంకొక విశేషంగా తీసాం ఏంటంటే, దేశంలో పర్యాటక కేంద్రాలంటే ఎక్కడెక్కడికో వెళ్తున్నాం, కానీ అసలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గిరిజన క్షేత్రంలో ఇన్ని పర్యాటక కేంద్రాలని మేము సేకరణ చేస్తుంటే పుస్తకం సరిపోలేదు. అన్ని పర్యాటక కేంద్రాలు, ముఖ్యంగా జలపాతాలు, ఇవన్నీ వాటిని సేకరించి మనం ప్రత్యేక సంచిక వేయడం జరిగింది. ఇక లాస్ట్ ఇయర్ వచ్చేసరికి జాతీయ విద్యా విధానం, మన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీద మనం ప్రత్యేక సంచిక తీసాము. ఆ సంచికలో చాలామంది ప్రొఫెసర్స్ వాళ్ళు కూడా ఈ యొక్క కాంట్రిబ్యూట్ చేశారు. ఆ తర్వాత ఈ పత్రిక యూనివర్సిటీస్కి వెళ్ళినప్పుడు ఇది చాలా బాగుంది, ఒక రీసెర్చ్కి పనికి వచ్చేట్టుగా అయిందని చెప్పేసి అటు నుంచి మనకి ముఖ్యంగా రాజమండ్రి నన్నయ్య యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వాళ్ళు కూడా మనకి అభినందనలు తెలియపరిచారు. ఈ రకంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క విశేష సంచికను వేస్తున్నాము. అయితే మనందరికీ తెలుసు 2006లో ఈ యొక్క 2026 సంఘ శతాబ్ది, 2025 అక్టోబర్ నుంచి మనం సంఘ శతాబ్ది జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా సంఘ ప్రేరణతో వనవాసి కళ్యాణాశ్రమం పనిచేస్తుంది. కానీ మన వివిధ క్షేత్రాల్లో కూడా చాలా విభాగాలు గిరిజనుల కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి. ఆ విషయాలు చాలామందికి తెలియదు. అసలు వనవాసి కళ్యాణాశ్రమం గురించే స్వయం సేవకులందరికీ తెలిసిందని అన్నది అనుమానం. ఆ రంగా వివిధ క్షేత్రాల్లో చేసే పని చాలా ఉంది. కాబట్టి వాళ్ళందరినీ ఇచ్చి ఈ యొక్క వాళ్ళ విశేషాలతో ప్రత్యేక సంచిక ప్రచురిస్తే బాగుంటుందని సలహాతో తీసుకుని మనం అన్ని వివిధ క్షేత్రాలని అడగడం జరిగింది. ఆ వివిధ క్షేత్రాల్లో అనుభవం చూస్తే మా అక్కడ టీంకి అసలు వివిధ క్షేత్రాల్లో కూడా గిరిజనుల కోసం ఇంత పని చేస్తుందని చెప్పేసి అటువంటి అనుభవం వచ్చింది. అందుచేత ఇక ఏమంటారు, ఖర్చుకు వెనుకాడకుండా సినిమా తీసేనట్టు ఖర్చుకు వెనుకాడకుండా 92 పేజీలతో ఫస్ట్ టైం ఈ యొక్క విశేష సంచికను మనం విడుదల చేయడం జరిగింది. దీనికి ఎంతోమంది అనుభవజ్ఞులైన సీనియర్ ప్రచారకులు, తర్వాత కార్యకర్తలు, వివిధ క్షేత్రాల వాళ్ళందరూ కూడా వాళ్ళు సహకారం అందించారు. వాళ్ళ యొక్క అనుభవాల్ని అంతా పెన్ను నుంచి కాగితంలోకి తీసుకొచ్చి మాకు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా వివిధ క్షేత్రాల్లో చాలా పని జరుగుతుంది. ఇంతే కాకుండా వివిధ క్షేత్రాల్లో కాకుండా జరుగుతున్న పనే కాకుండా చాలామంది ఇండివిజువల్గా కూడా సంఘ స్వయం సేవకులు దేశంలో ఎన్నో పనులు చేస్తున్నారు. వాళ్ళని కూడా అడిగి ఆ విషయాలు కూడా మనం తీసుకోవడం జరిగింది. అయితే ఆ వివిధ క్షేత్రాల్లో జరిగే స్వయం సేవకుల ద్వారా జరిగే కళ్యాణ గిరిజన పనులకు మాత్రం కొంచెం పరిమితిగా ఆంధ్ర, తెలంగాణలో జరిగేవే మేము చేశాము. అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ప్రత్యేకమైన సంస్థలు, వనవాసి కళ్యాణాశ్రమే కాకుండా అరుణాచల్ ప్రదేశ్ ప్రత్యేకంగా ఉన్న 27 తెగలకి సంబంధించి ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ గురించి మనకు అందరికీ తెలియదు. అక్కడి నుంచి కూడా మనం వ్యాసాలు తీసుకొచ్చి అస్సాం కేంద్రంగా మొత్తం 8 ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన ధర్మరక్ష పరిషత్ అని చెప్తుంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ మనం సేకరించి మనం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క దానికి NEDFI అని ఉంది, నార్త్ ఈస్ట్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్. దీని CMD గారు కూడా మన స్వయం సేవకే. మొత్తం నార్త్ ఈస్ట్ ఆర్థిక అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. వారి సహకారం కూడా ఈ యొక్క పత్రికకి ప్రతి సంవత్సరం అందుతుంది. ఆ రకంగా ఈ యొక్క పత్రికను మనం విడుదల చేయడం జరిగింది. ఈ తర్వాత మీరు అందరూ చూస్తారు. ఇందులో సలహాలు ఏమన్నా ఉంటే దాన్ని ఎలా ఉంటే బాగుంటుంది, మీ సలహాలు అందరూ కూడా తప్పకుండా అందులో ఉన్న వాట్సాప్ నెంబర్కి అందచేయండి, మాకు కానీ మన వీరికి కానీ. ఈ రకంగా ఈ యొక్క కార్యక్రమాల్లో యొక్క వనవాణి పత్రిక గురించి చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ నేను ముగిస్తున్నాను. రామనారాయణ గారు చక్కగా వివరించారండి. ఒక్క విషయం మర్చిపోయారు వారు. మన పత్రిక ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా ఇది ప్రచురించాలని అనుకున్నామో ఆ విషయం వారు రామచంద్రయ్య గారు ఆలోచన మేరకే మొదటి ప్రతి ప్రచురించబడింది. అప్పుడు రామచంద్రయ్య గారు దక్షిణ క్షేత్ర సంఘటనా మంత్రిగా పనిచేస్తున్నారు.